హాయ్ వ్యూవర్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే సూపర్ మాస్ హీరో. 2010 వరకు అదే ఇమేజ్ తో కంటిన్యూ అయ్యారు ఎన్టీఆర్. 2010లో అదుర్స్, బృందావనం మూవీస్ తో కామెడీ చేయగలనని, క్లాస్ పాత్రలు సమర్థవంతంగా పోషించగలనని నిరూపించారు. 2015లో టెంపర్ మూవీ నుండి తన రూట్ పూర్తిగా మారిపోయింది. టెంపర్ లో నట విశ్వరూపం చూపించారు. నాన్నకు ప్రేమతో సినిమాలో అల్ట్రా మోడర్న్ గాను కనిపించారు. దాని తర్వాత సటిల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలనని ప్రూవ్ చేసిన చిత్రం జనతా గ్యారేజ్. ఎన్టీఆర్ లోని మరో నటకోణం చూపి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపిన జనతా గ్యారేజ్ మూవీ విశేషాలు, రికార్డ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందామా? డైరెక్టర్ కొరటాల శివ బృందావనం మూవీకి రైటర్ గా పనిచేస్తున్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు క్లోజ్ అయ్యారు. అసలు తన ఫస్ట్ మూవీ ఎన్టీఆర్ తోనే ప్లాన్ చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. శ్రీమంతుడు మూవీకి కూడా ఫస్ట్ చాయిస్ ఎన్టీఆర్ఏ. మూడో సినిమా మాత్రం చేస్తానని మాటిచ్చారు ఎన్టీఆర్. అనుకున్న విధంగానే శ్రీమంతుడు రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. అదే సంవత్సరం 2015లో ఆగస్టు 16న ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ అనౌన్స్ అయింది. స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి 4 నెలల టైం అడిగారు కొరటాల. అప్పటికి నాన్నకు ప్రేమతో కూడా అయిపోతుంది. ఎన్టీఆర్ ని ఇంతకు ముందు ఎవరూ చూపించినంత కొత్తగా చూపించాలని స్క్రిప్ట్ రాయసాగారు కొరటాల. ఇందులో ఎన్టీఆర్ కు పెదనాన్న క్యారెక్టర్ ఒకటుంది. అది బాలకృష్ణ చేస్తే బాగుంటుందని ట్రై చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. బాలయ్య కాదంటే కొరటాల మైండ్ లో ఉంది మోహన్ లాల్ మాత్రమే. కేరళ వెళ్లి కథ చెప్పి పట్టుబట్టి మరీ ఆయన్ను ఒప్పించారు కొరటాల. కానీ ఈ న్యూస్ ఎక్కడా రివీల్ చేయలేదు. 25 అక్టోబర్ 2015లో పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఈ మూవీ టైటిల్ అప్పుడే బయటకొచ్చేసింది, జనతా గ్యారేజ్. టైటిల్ కు అన్ని సైడ్స్ నుంచి సూపర్ రెస్పాన్స్. అన్నట్టే డిసెంబర్ కల్లా కొరటాల స్క్రిప్ట్ పూర్తి చేయగా ఎన్టీఆర్ కూడా నాన్నకు ప్రేమతో మూవీ నుండి ఫ్రీ అయి కొత్త గెటప్ కు రెడీ అయ్యారు. ఇక కాస్టింగ్ మొదలైంది. మోహన్ లాల్ ఒక కీలక పాత్ర కోసం ఎన్నికయ్యారు. ఇక కాస్టింగ్ అంతా పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ మొదలైంది. రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ అవుట్స్కట్స్, అబ్రాడ్ లో కొన్ని సీన్లు, పాటలు చిత్రీకరించారు. సినిమాలో ఎలివేషన్స్ కు ఆస్కారం ఉన్న సీన్స్ చాలానే ఉన్నాయి, కానీ ఎందుకనో కొరటాల వాటిపై దృష్టి పెట్టలేదు. ఎన్టీఆర్ రాజీవ్ కనకలని కలిసిన దగ్గర నుంచి అతని సమస్య తీర్చే సీన్ వరకు ఆ ఎపిసోడ్ అంతా గూస్ బంప్స్. ఇలాంటి ఇంకో 3-4 పడుంటే 100 కోట్లు కొట్టిన ఫస్ట్ నాన్ బాహుబలి మూవీ అయ్యేది జనతా గ్యారేజ్. సినిమాలో కథనంలో ఉన్న లోపాలన్నింటినీ తన ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో కవర్ చేశారు ఎన్టీఆర్. తనలో ఇంకొక కోణం కూడా ఉందని, ఇలాంటి సటిల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలనని ప్రూవ్ చేశారు ఎన్టీఆర్. టోటల్ గా ఇది ఎన్టీఆర్ షో. ఎన్టీఆర్ బాక్సాఫీస్ సత్తాకు నిదర్శనం. మోహన్ లాల్ తన ఎక్స్పీరియన్స్ అండ్ యాక్టింగ్ తో ఎన్టీఆర్ తర్వాత సినిమాకు ప్రాణంగా నిలుస్తారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? హీరోయిన్స్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు. రాజీవ్ కనకాలకు మాత్రం మంచి పాత్ర దక్కింది. అజయ్, దేవయాని, బ్రహ్మాజీ, బెనర్జీ లాంటి వారంతా బాగా చేశారు. కాజల్ ఐటమ్ సాంగ్ ఆకట్టుకుంటుంది. కొరటాల శివ ఎన్టీఆర్ ఇమేజ్ కు భిన్నంగా కంటెంట్ హైలైట్ అయ్యేలా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ కంటెంట్ ని దాటి ఎన్టీఆర్ హైలైట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకోగా ప్రణామం సాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలా ఎన్టీఆర్ వన్ మ్యాన్ షోగా తన ఫ్యాన్స్ కి మెచ్చిన మూవీగా నిలుస్తుంది జనతా గ్యారేజ్. అప్పుడు ఎలా ఉందో కానీ ఇప్పుడు టీవీల్లో వస్తే మాత్రం ఎక్సలెంట్ మూవీ అనిపిస్తుంది. ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్ తన కెరియర్ లో ఫస్ట్ టైం హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. ఈ సినిమాకు గాను మోహన్ లాల్ స్పెషల్ జ్యూరీ కేటగిరీలో ఏకంగా నేషనల్ అవార్డు పొందారు. అలాగే ప్రణామం సాంగ్ కు డాన్స్ రాజు సుందరం కూడా నేషనల్ అవార్డు అందుకున్నారు. అలాగే 7 నంది అవార్డులను కూడా పొందింది జనతా గ్యారేజ్. ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. అలాగే మలయాళంలో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ తన స్టామినా చూపారు. బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేశారు. బెనిఫిట్ షోలతో సంచలనం సృష్టించిన జనతా గ్యారేజ్ మొదటి రోజు 28.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి నాన్ బాహుబలి రికార్డు సృష్టించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే బాహుబలిని కూడా క్రాస్ చేసింది.